హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితి కృషి హోమ్. ఈరోజు మన బర్రె పాలతో స్వచ్ఛమైన గీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఈ గీ తయారు చేయడానికి కోసం నేను 1 మంత్ మేగడని తీసి ఇలా స్టోర్ చేసుకున్నాను. ఈ మేగడ అనేది మిక్సీలో వేయకుండా అలాగే కవ్వంతో తిప్పకుండా గీ అనేది ఎలా తయారవుతుందన్నది చూపించబోతున్నాను. మరి ఈ గీని మిక్సీలో వేసి చేసుకుంటామనే సమయంలో ఒకవేళ కరెంట్ కానీ లేకపోతే ఎవరు హొర్రీ అవ్వకుండా ఇలానే కూడా తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక పాత్రలోకి తీసుకొని మొత్తాన్ని పాత్రలోనే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పాత్రలో యాడ్ చేసుకున్నాక విస్కర్ ఉంటే విస్కర్తో దీన్ని బాగా ఫ్రెష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. విస్కర్ లేని వాళ్ళైతే దీన్ని చేయితో కూడా బాగా ఫ్రెష్ చేసుకుంటేనే మనకి ఈజీగా గీ అనేది తయారైపోతుంది. మిక్సీలో వేయాలి అనేం లేదు. ఇలా విస్కర్తో మొత్తాన్ని బాగా సాఫ్ట్గా స్మూత్గా ఫ్రెష్ చేసుకోవాలి. నాకైతే విస్కర్తో బాగా స్మూత్గా సాఫ్ట్గా ఈ మేగడ అనేది తయారయ్యింది. దీన్ని చాలా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయినా తీసుకొని దీన్ని ఇలా చేసుకుంటేనే ఇది సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా చేసుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక పాత్రని పెట్టుకోవాలి. కాస్త పాత్ర వేడెక్కాక మనం ప్రెస్ చేసుకున్న మేగడ్ని కూడా అందులో వేసుకోవాలి. మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్నాక మనకి గీ రెడీ అవుతుంది. గీ బాగా మరగడం స్టార్ట్ అయింది. మనకి మంచి స్మెల్ వస్తుంది గీ మరిగేటప్పుడు. ఇలా మరిగాక ఇది బాగా చల్లార్చాక మనం ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ తీసుకోవాలి. ఇలా వడకట్టుకొని ఒక సీసాలో నేను తీసుకున్నాను. మరి తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు తక్కువగానే వచ్చింది. ఎక్కువ క్వాంటిటీ అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. సింపుల్గా మిక్సీ లేకుండా కవ్వం లేకుండా మనం ఎంత కష్టపడకుండా హాఫ్ అన్ అవర్లో మనకి స్వచ్ఛమైన గీని రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి. అలాగే మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.